వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. భార్యను ఓరకండగా చూస్తున్నానని బీహార్కు చెందిన దిల్కుష్ కుమార్ను రాడుతో బాది హత్య చేసినట్టు ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలోని పుట్నాల మిల్లు దగ్గర బీహార్కు చెందిన దిల్కుష్ కుమార్ అతని సోదరుడు రూమ్ అద్దెకు తీసుకొని ఉప్పర పని చేసుకుంటుండగా జీవనం సాగిస్తున్నారు. మృతుడి నివాసం ఉండే ఇంటి ముందు అంతకుడు నరేష్ అత్తగారి ఇల్లు ఉంది. నగేష్ భార్య శిరీష తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు దిల్కుష్ కుమార్ శిరీష పట్ల ఓరకంటగా చూస్తూ బనాయించడంతో కోపం పెంచుకున్న నగేష్ దిల్కుష్ కుమార్ను ఎలాగైనా హత్య చేయాలని అనే ఉద్దేశంతో ఈ నెల 17వ రాత్రిన నగేష్ మరియు అతని భావమరుదులు అజ్మీర్ అశోక్ తేజావత్ శ్రీనివాస్తో కలిసి ఇనుపరాడుతో దిల్కుష్ కుమార్ తలపై కొట్టి హత్య చేశారు. మృతుడి సోదరుడు మున్ దులాల్ చంద్రకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు హత్యకు ఉపయోగించిన వారితో పాటు నగేష్ మరియు అతని భావమరుదులు అశోక్ శ్రీనివాసులను అరెస్టు చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది యువకులు వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట ఏరియాలో షికారి పని చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటారు. అందులో దులార్ చంద్రకుమార్, అదేవిధంగా దిల్కుష్ కుమార్, పవన్, వీళ్ళు ముగ్గురు కూడా పుట్నాల మిల్లు సమీపంలోని ఒక రేకుల షెడ్లో గత కొంతకాలం నుంచి ఉంటున్నారు. అదే ఏరియాలో పల్లంపల్లికి చెందినటువంటి బాణోత్ నగేష్, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా గుండెంగా ఏరియాకు చెందినటువంటి అశోక్ అండ్ శ్రీనివాస్ కూడా అదే ఏరియాలో అదే సుతారి పని చేసుకుంటూ కొంతకాలం నుంచి ఉంటున్నారు, అద్దెకుంటున్నారు. వీరి మధ్య గత 2-3 నెలల నుంచి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు. ఆ గొడవల క్రమంలోనే ఈ మృతుడైనటువంటి దిల్కుష్ కుమార్, అదేవిధంగా దులార్ చంద్ర కుమార్ ఈ బానోత్ నగేష్ వైఫ్ను మరి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినట్టుగా ఆ విషయంలో వీళ్ళు గొడవ పడడం జరిగింది. అయితే అది మనసులో పెట్టుకొని ఈ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా భార్యను మరి కామెంట్ చేయడం ఏంటి అనేటువంటిది ఒక గ్రడ్జ్, ఒక పగ అనేటువంటిది వాళ్ళు పెంచుకొని మరి వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలి, వీళ్ళని చంపాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నాడు బాణోత్ నగేష్. దానికి వాళ్ళ బామృతులైనటువంటి అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ యొక్క సహాయము తీసుకొని మరి 17వ తారీఖున మరి ఈ దులార్ చంద్రకుమార్ మన అండర్ బ్రిడ్జ్ దగ్గర మేఘనాబార్ సమీపంలో తన మిత్రుడు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటే అతన్ని సెండప్ చేసే క్రమంలో ఆడ వాళ్ళతో ఉండగా ఈ యొక్క నేరస్తులు బానోత్ నగేష్, అశోక్, శ్రీనివాస్ ముగ్గురు కలిసి అతన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో అతని మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి నుండి మరి ఈ దులార్ చంద్రకుమార్ తప్పించుకోవడం జరుగుతుంది. అతని యొక్క ఇద్దరు మిత్రులు కూడా తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. తప్పించుకొని పోయిన తర్వాత ఈ ముగ్గురు నేరస్తులు మరి వీరు ఉండేటువంటి ఆ రూమ్ ఏదైతే ఉందో పుట్నాల మిల్లు ఎస్ఆర్ఆర్ తోట సమీపంలో అక్కడికి వెళుతారు. అక్కడ ఈ తప్పించుకున్నటువంటి దులార్ చంద్రకుమార్ యొక్క తమ్ముడు దిల్కుష్ కుమార్ ఆ రూమ్లో ఒంటరిగా ఉండడం చూసి మరి ఈ ముగ్గురు నేరస్తులు మరి బానోత్ నగేష్, అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ ముగ్గురు కలిసి అక్కడ వెళ్ళి ఆ రూమ్లో ఉన్నటువంటి దిల్కుష్ కుమార్ మీద దాడి చేసి రాడ్డుతోని బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే అతని చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మాకు సమాచారం వస్తుంది. సమాచారం వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి అన్ని పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ సీఏ గారి ఆధ్వర్యంలో
ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత అన్ని యాంగిళ్లలో మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు మరి ఆ ముగ్గురు నేరస్తులను మా సిఐ గారు ఆధ్వర్యంలో ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి మరి అతన్ని చంపడానికి యూజ్ చేసినటువంటి రాడ్డు, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వారిని ఈరోజు ముగ్గురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. వాడు చాలా నెటోరియస్ ఉన్నాడు. ఆ నగేష్ అనేటువంటి ప్రధాన ముద్ర ఎవరైతే ఉన్నారో A1 చాలా నటోరియస్ వల్ల అతని మీద సర్వేలెన్స్ అవసరం ఉంది. అతని పైన మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఈ కేసుని నిజంగా కూడా ఇంత షార్ట్ పీరియడ్లో పక్కా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ఛేదించి వాళ్ళని అరెస్ట్ చేయడంలో మరి అత్యంత ప్రతిభ చెందినటువంటి మా సిఐ వెంకటరత్నం గారికి, అదేవిధంగా ఎస్ఐ సురేష్ అండ్ శ్రీకాంత్ అండ్ మా క్రైమ్ టీమ్ మా స్టాఫ్ అందరికీ మా సిపి గారి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.